నమస్తే, నేను మీ నాగచంద్రుడు, సీనియర్ అడ్వకేట్. రీకాల్ పిటిషన్. సో ఫ్రెండ్స్, మన మీద ఏదైనా వారెంట్ ఇష్యూ అయినప్పుడు మనం కోర్టులో రీకాల్ ఫైల్ చేయవచ్చు. అంటే కోర్టు వారు ఇష్యూ చేసిన బెయిలబుల్ లేదా నాన్ బెయిలబుల్ వారెంట్ని రద్దు చేయమని కోర్టు వారిని అభ్యర్థించడం. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసే లోపు సరైన కారణంతో వారెంట్ రీకాల్ పిటిషన్ ఫైల్ చేస్తే మంచిది. వారెంట్ రద్దు అవుతుంది మరియు జామీనాలు పెట్టవలసిన అవసరం ఉండదు. పోలీసు వారు అరెస్ట్ చేసిన తర్వాత రీకాల్ పిటిషన్ ఫైల్ చేస్తే నాన్ బెయిలబుల్ కేసులో వెంటనే బెయిల్ రావడం కష్టం మరియు బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ కేసులో జామీనాలు పెట్టుకోవాలి. కాబట్టి రీకాల్ పిటిషన్ వేసేటప్పుడు పోలీసు వారు అరెస్ట్ చేయక ముందే మనం రీకాల్ పిటిషన్ వేసుకుంటే కనుక ఇటువంటి షూటీలు లేకుండా మనకి జడ్జి గారు సరైన కారణం చూపిస్తే ఖచ్చితంగా మళ్ళీ వారు రీకాల్ పిటిషన్లో ఆయన మన యొక్క రీకాల్ని ఓకే చేస్తారు.